మన బ్రాహ్మణ కోడూరు గ్రామంలో జగద్గురువులు పరమహంస పరివర్తితాచార్య శ్రీ కంచి కామ కోటి పీఠాధిపతులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారికి మన బ్రాహ్మణ తరఫున మీ అందరి తప్పట్లతో స్వాగతం పలకాలని నేను కోరుతా ఉన్నాను. గట్టిగా వినిపించాలి. వారి పేరులోనే ఉంది విజయేంద్ర సరస్వతి. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, వారిని కలిసిన, వారి ప్రవచనం విన్నా, వారి పేరులో ఏదైతే విజయం ఉందో మన అందరికీ కూడా మనకున్న మనశ్శాంతి లేకపోయినా, అదేవిధంగా శాంతి కావాలన్నా, మరి ఆ దైవానుగ్రహం మనకి కావాలన్నా వారి యొక్క చూపులు మన మీద పడితే చాలు, మన విజయం సాధిస్తుంది. ఇది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఎన్నో సంవత్సరాల క్రిందట ఈ యొక్క గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ మాకు ఎంతోమంది ఈ యొక్క కార్యక్రమానికి దేవాలయ పునర్నిర్మాణానికి సంవత్సరం నుంచి స్వామివారి యొక్క ఆశీస్సుల కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. దరిదాపుగా 10 సార్లు వారిని నేను ధర్మగారు వెళ్ళి కలవటం, వారు తప్పకుండా వస్తానని చెప్పి ఈ రోజున ఒక మంచి రోజున వారు ఇక్కడికి రావటం, ఇది గుంటూరు జిల్లా బ్రాహ్మణ కోడూరు ప్రజలు చేసుకున్న అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి పెద్దలు చల్లా విశ్వనాథ శాస్త్రి గారు కానీ, మరి సుబ్రహ్మణ్యం గారు హైదరాబాద్ నుంచి రారు కానీ, రామారావు గారు కానీ, మనకి కంచి నుంచి వచ్చి ఆదిత్య గారు కానీ, భరద్వాజ, వీళ్ళందరూ కూడా ఎంతోమంది ఇక్కడ ఈ కార్యక్రమాల్లో మాకు సహాయ సహకారాలు ఇవ్వడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని చేయడానికి ముఖ్యంగా రామినేని అయ్యన్న చౌదరి గారు ఈ గ్రామంలో ఎప్పుడో 30 సంవత్సరాల కిందట ఆలోచించి గ్రామీణ వాతావరణం విడిపోకూడదు, అందరూ కలిసి ఉండాలి, ఏ దేశం ఎగినా ఎందుకు ఆలిడినా పొగడరా నీ భూమి భారతనని ఆ యొక్క జన్మభూమి కాన్సెప్ట్ని ఆయన మర్చిపోకుండా వాళ్ళ పిల్లలకి అదే అలవాటు చేశారు. అందుకనే ఇక్కడ ఉన్నటువంటి రామినేని ధర్మ ప్రచారక్ గారు మరి ఇక్కడే ఉండి ఈ యొక్క ఆలయ పునర్నిర్మాణం కోసం ఆహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు. మరి దీనికోసం వాళ్ళ రెండో తమ్ముడైనటువంటి సత్యవాది మరి ఒకసారి నుంచుంటే నేను చూస్తారు, అమెరికా నుంచి వచ్చారు. స్వామివారికి కూడా మీ యొక్క పరిచయం, ఆయన సత్యవాది సార్. రెండో బ్రదరు ధర్మ గారు, ధర్మ ప్రచారకు మీకు తెలుసు అది. 4వ బ్రదరు వేదాచార్య, 3వ అతను అక్కడ బ్రహ్మానంద గారు అమెరికాలోనే ఉన్నారు. తర్వాత 5 హరిశ్చంద్ర అక్కడే ఉన్నారు, సిస్టర్ శారద గారు, తర్వాత ధర్మ గారి పత్ని హేమ గారు, అదేవిధంగా హరి వారి యొక్క సతీమణి, అన్నిటికంటే ముఖ్యం ధర్మ గారి అమ్మగారు సుగుణమ్మ గారు. సో ఇక్కడ వీరంతా కూడా ఈ కార్యక్రమాన్ని అమెరికా నుంచే బ్రదర్స్ అందరూ రావడం కూడా జరిగింది, వాళ్ళ సిస్టర్స్ కూడా. అదేవిధంగా మరి ఈరోజు ఒక పెద్దవారు వచ్చినప్పుడు దానం చేయాలంటారు. మనం దానం డబ్బుంటే సరిపోదు, డబ్బును ఇవ్వగలిగిన మనసు ఉండాలి. అదేవిధంగా ఇటువంటి పెద్దవారు వచ్చినప్పుడు మనం వచ్చి వాళ్ళు చెప్పినది ఎంత శ్రవణం చేయగలిగినట్లయితే మనకెంతో ఆరోగ్యం అన్నీ కలుగుతాయి. అందుకనే ఈ రోజున ఈ పవిత్రం ఎప్పుడో ఒక 2400 సంవత్సరాల కిందట ఆదిశంకరాచార్య పరంపర ఇప్పటికీ కూడా మనం వారు చెప్పిన అడుగుజాడల్లో నడుస్తూ ఉందంటే, మరి ఇంతకుముందు నాకు మా పెద్దవారు జయేంద్ర సరస్వతి గారు కూడా శంకరయ్య హాస్పిటల్, మేము అప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. అప్పుడు కట్టినప్పుడు 25 ఏళ్ల కిందట నేను జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నప్పుడు దానికి మంచినీళ్లు రోడ్లన్నీ నేను ఇచ్చినప్పుడు నన్ను పిలిచి ఆశీర్వదించారు ఆయన. నాకు అదే 2016లో చాతుర్మాస దీక్షలో కూడా విజయవాడలో చిన్నస్వామి పెద్దవారు ఇద్దరు కూడా ఆశీర్వదించడం జరిగింది. నేను ఈ రోజు ఇంత ప్రశాంతంగా ఉండగలిగానంటే స్వామివారి అనుగ్రహం. అటువంటి వారి యొక్క అనుగ్రహం కోసం మీరందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముందుగా స్వామివారిని మాట్లాడే ముందు ధర్మ గారిని ఒక్క నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ సందర్భముగా
ఈరోజు జగద్గురు శంకరాచార్యులు కంచి కామకోటి పీఠాధిపతులు 2500 సంవత్సరాలకు పైచిలకు స్థాపించబడిన పీఠం అది. అలాంటి పరంపర నుంచి వచ్చిన శ్రీ స్వామి విజయేంద్ర సరస్వతి వారు ఇవాళ మన బ్రాహ్మణ కోడూరులో ఈ శుభ సందర్భంలో ఇక్కడికి వచ్చేయటం అనేది మనందరి జీవితాల్లో ఒక అదృష్టముగా భావించాలి. ఇది చిరస్థాయిగా మన మనసులో ఎల్లప్పుడూ నిలిచిపోవటం అనేది తథ్యం. నాకు ఇంతకన్నా చెప్పటానికి ఇంకా ఏమీ లేదు. నా జీవితంలోనే ఇదొక ముఖ్య అనుభవంగా నేను మీ అందరి ముందు ఇవాళ చెప్పుకోగలుగుతున్నాను. నమస్తే. స్వామివారు ఒకే ఒక విషయం చెప్తాను. మేము వెళ్ళినప్పుడు స్వామివారికి నెయ్యి తీసుకెళ్తే ఒక 1000 మంది ఉన్న చోట మా ఇద్దరి చేత మాట్లాడించమన్నారు. ఆ తర్వాత గోశాల యొక్క విశిష్టత, ఆ నెయ్యి వారి యొక్క తీసుకున్న టైం ఏం తెలియదు కానీ ఢిల్లీ నుంచి అందరూ వేఐపీలు, చీఫ్ జస్టిస్లు, తర్వాత వైస్ ప్రెసిడెంట్లు, గవర్నర్లు ఆ నెయ్యి అడగడం మొదలుపెట్టారు. అంటే మేము ఇన్ని సంవత్సరాల నుంచి గోశాల మెయింటైన్ చేస్తున్నా కూడా దాన్ని చేయడం చాలా కష్టమైన పని అయినా కూడా స్వామివారు గుర్తించి ఆయన ఆశీస్సులు ఏ విధంగా ఉన్నాయనేది మీకు చెప్తున్నాను. ఈ రోజున మరి స్వామివారి ఆశీస్సుల వల్ల ఇవాళ ఆయన 53 సంవత్సరాలు ఆయన వయసు. అందుకని 53 కిలోలు నెయ్యి ఇవ్వాలని ధర్మాగారు మేము ఆలోచించి దాన్ని మీ చప్పట్ల ద్వారా ఆయనకి ఇంకా ఆయుష్లు ఉండాలని, ఎందుకంటే నెయ్యి 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు కూడా ఉండే వస్తువు అది. అదేవిధంగా గోమాతని స్వామివారికి ఇచ్చి మేము ఎంతో ఆనందం పొందుతున్నాం. ఎందుకంటే ఈ ఈ ఈ భూమి మీద బతికిన 4 రోజులు కూడా మనం ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేసిన రోజునే జీవితాంతం ఆ ఆనందం ఉంటుంది. ఇది ఈ రోజున మేము ఎప్పుడు కూడా మర్చిపోలేనటువంటి మంచి రోజు అని నేను భావిస్తూ స్వామివారిని వారి యొక్క ప్రసన్నమైనటువంటి భాషణాలు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. ఇది అందరూ కూడా చెప్తారు కానీ చెప్తాము, అందరూ చెప్పండి. అపార అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదా అన్వహం. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమ అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర. వందే గురు పరంపర. పరంపర అనే విషయాన్ని మనం వింటూ ఉంటాం. మేము ఈయన యొక్క పరంపర, ఈ ఊరికి చెందినవారు, ఈ ఇంటి పేరు వారు అని పరంపర గురించి చెప్తారు. మా వాళ్ళు ఈ గుడి కట్టారు, ఈ సత్రం కట్టారు, గోశాల కట్టారు, అలా వారు చేసిన ధర్మకార్యాల గురించి వారి కుటుంబంలో చెప్పటం మనం వింటున్న విషయం. ఎలా మనం భౌతికంగా వంశ పరంపరల గురించి చెప్పుకుంటున్నామో అలా ఈ దేశం బాగుపడటానికి, ఈ సమాజం మంచి స్థితిలో ఉండటానికి, ఈ సమాజం యొక్క వికాసానికి, ఈ సమాజం యొక్క సమైక్యతకు, ఈ సమాజంలో శాంతి, ప్రతిష్ట, భద్రత
ఇవన్నీ మంచిగా ఉండటానికి మార్గదర్శకులు కావాలి. మంచి మార్గాన్ని మనకు చూపించేవారు. చూపించటం అంటే ఏదో ఇప్పుడు కంప్యూటర్లో ఈ ఊరికి రావాలని చెప్తే మార్గం చూపిస్తుంది, అది కూడా మార్గం చూపించటమే. కానీ సదుద్దేశంతో వారు ధర్మాన్ని ఆచరించి వారి జీవితంలో ధర్మస్వరూపంగా ఉండి వారు మాట్లాడవలసిన అవసరం లేకుండా వారిని దర్శనం చేస్తే చాలు, వారు చేస్తున్న మంచి కార్యక్రమాన్ని చూసి స్పందించి ప్రేరణ కలిగి స్ఫూర్తి కలిగి ప్రభావితమై ఈ లోకంలో ధర్మం అనేది జరుగుతుంది. అలా ఎందరో మహానుభావులు అని త్యాగరాజస్వామి పాటలు పాడారు. త్యాగం చేసిన మహా వ్యక్తులు మనకు ఆదర్శం. భారతదేశానికి ఆదర్శం ఎవరంటే, ఎగ్జాంపుల్ ఎవరంటే, ఉదాహరణ పురుషులు ఎవరంటే త్యాగం చేసిన మహానుభావులు. ఒక్కొక్క రంగంలో కూడా తపస్సు చేసి, త్యాగం చేసి, మౌనం ఆచరించి, సాధన చేసి ఒక సంగీత శాస్త్రాన్ని, ఒక శిల్ప శాస్త్రాన్ని, ఒక ఆయుర్వేదాన్ని, ఒక అంతరిక్ష శాస్త్రాన్ని, ఒక మంత్రశాస్త్ర విద్యని, ఒక పశు వైద్యం కానీ, అశ్వవైద్యం కానీ, గజ వైద్యం కానీ, మనుషులకు మాత్రమే కాదు జీవరాశులందరికీ కూడా మంచిది కలిగించిన మహాపురుషులు ఎవరుంటారో వారందరికీ కూడా అభినందనాలు, అభివాదనమని త్యాగరాజస్వామి ఆ రోజు ఎందరో మహానుభావులు. మన ఏపీజే అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతి చేశారు. ఆయన ఆ ప్రమాణ స్వీకారం చేసుకునే దానికి కొన్ని రోజుల ముందు కలిశారు. మొదటి భాషణంలో ఎందరో మహానుభావుల గురించి చెప్పండి అని మనం చెప్తే ఆంధ్ర వాళ్ళు కూడా సంతోషిస్తారు. అవన్నీ చెప్తే ఆయన మొదటి భాషణంలో ప్రమాణ స్వీకారం అయిన తర్వాత చేస్తున్న తొలి భాషణంలో ఎందరో మహానుభావులని చెప్పడం కూడా అయింది. అలా ఈ దేశానికి ఆదర్శంగా త్యాగమూర్తులు ఆదర్శంగా ఉంటారు. భోగం అనేది ఈ ఊర్లో లేదనేది కాదు, సౌఖ్యం లేదు, స్వతంత్రం లేదు, తిరగటం సాధ్యం కాదు, మాట్లాడటం సాధ్యం కాదు, ఆలోచన మన ఆలోచనలకి ఇక్కడ అనుమతి లేదు అనేది కాదు. వాదాలు వివాదాలు అన్నీ ఉంటాయి, కానీ ఇవి అన్నీ కూడా సౌకర్యాలు ఉంటాయి, స్వతంత్రం ఉంటుంది, అన్నీ ఉంటుంది. కానీ ఒక పరిధిలో, ఒక ఫ్రేమ్ వర్క్ లోపల ఉంటుంది. ఆ ఫ్రేమ్ వర్క్ ఏమి? ఒక పటానికి ఫ్రేమ్ వర్క్ చేస్తాం అందంగా ఉండటానికి. అలా ఫ్రేమ్ వర్క్ అనేది ధర్మం. ధర్మం ఒక పరిధిలో ఆశలు ఉండవచ్చు, సౌకర్యాలు ఉండవచ్చు, అనేక రకమైన వైవిధ్యం అంటే వివిధ రకాలు ఉండవచ్చు, రంగులు ఉండవచ్చు, ఒకే కలర్ ఉండాలనేం లేదు. తెలుపు ఉండవచ్చు, నల్ల ఉండవచ్చు, పసుపు ఉండవచ్చు, ఏదైనా కలర్ ఉండవచ్చు, రంగు ఏదైనా ఉండవచ్చు. కానీ ఏ సమయంలో ఏది అనేది ఒక విచక్షణ ఉండాలి. అలా మన ధర్మం అనేది అనాది ధర్మం. ఎప్పుడు భగవంతుడు సృష్టి అనేదాన్ని ప్రారంభించారో ఆ సమయం నుంచి వస్తున్న ఒకే ధర్మం మన ధర్మమే. అందుకని ఈ సనాతన ధర్మం అనేది అనాది ధర్మము. అందరి కోసరం మంచి ఆలోచన చేస్తున్న ధర్మం మన ధర్మం. పేదవాళ్ళు కానీ, చదువుకున్న వాళ్ళు కానీ, రైతులు కానీ, చేతి పని చేస్తున్న వారు కానీ, జమీందారులు కానీ, ఎవరైనా సరే అందరికీ కూడా ధర్మాన్ని ఉపదేశించి, ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ అందరికీ కూడా ధర్మాన్ని, కర్తవ్యాన్ని, డ్యూటీ, ఆ కర్తవ్యాన్ని ఉపదేశించి అందరినీ మంచి దారిలో పెట్టి వారికి సుఖం కలిగి వారి ద్వారా ప్రజలకు సుఖం శాంతి కలిగించే విధంగా
పరోపకార సేవని అందించే ధర్మము మన హిందూ సనాతన ధర్మము. అందుకని సనాతన ధర్మాన్ని మనం ప్రచారం చేస్తే, ఆచరిస్తే, దాన్ని తెలుసుకుంటే, దాని యొక్క మహిమని విలువల్ని మనం తెలుసుకుంటే దేశానికి, సమాజానికి, లోకానికి మంచిది చేసినట్టు అవుతాం మనం. మన ద్వారా మంచిది కలిగిస్తాం మనం. అందుకని ధర్మ ప్రచారం అనేది స్వార్థం కోసం కూడా పనికొస్తుంది, సమాజ హితం కోసం కూడా ధర్మం అనేది పనికొస్తుంది. ఆ ధర్మం అనేది గొప్పది, ఆ ధర్మాన్ని కాపాడాలి అని వేదంలో చెప్తారు. ధర్మో విశ్వస్య జగతః ప్రతిష్ఠా లోకే ధర్మిష్ఠం ప్రజాపతి ధర్మేణ పాపం పరుదతి ధర్మే సర్వం ప్రతిష్ఠితం తస్మాత్ ధర్మం పరమం వదంతి అని చెప్పి ధర్మే సర్వం ప్రతిష్ఠితం. వ్యాపారం కానీ, ఇంకా అందరి యొక్క హక్కులు కానీ, కర్తవ్యం కానీ, అందరి యొక్క సుఖం కానీ, ఆనందం కానీ, అధికారం కానీ అన్నీ కూడా ధర్మబద్ధంగా ఉండాలి. ఆ ధర్మబద్ధంగా ఉంటే అందరికీ సౌఖ్యం అనేది కలుగుతుంది. ఒకరోజుకు అవసరం కాదు ఈ విషయాలు. త్రికాలం, నిన్న, నేడు, రేపు అని ముందు తరాల వాళ్ళకి, ఇప్పటి ప్రస్తుత తరాల వారికి, రాబోయే భవిష్యత్ తరానికి కూడా మంచిది కలిగించే దీర్ఘ దర్శనం అనేది మన ధర్మంలో ఉంటుంది. ఆ ధర్మాన్ని కాపాడటం కోసమే భగవంతుడే స్వయంగా ఈ భూమికి వచ్చి మనుష్య స్వరూపాన్ని తీసుకుని, నరసింహ స్వరూపాన్ని తీసుకుని, పరశురామ స్వరూపాన్ని తీసుకుని, రాముల వారి యొక్క స్వరూపాన్ని తీసుకుని, ఈ కలియుగం అయితే శంకరాచార్య స్వామి స్వరూపం తీసుకుని, కిందటి శతాబ్దం అయితే మన కంచి స్వామి వారి స్వరూపం తీసుకుని, అలా ఆ సందర్భంలో భగవంతుడు మనుష్య స్వరూపాన్ని గ్రహించి ఈ భూమిలో సంచారం చేసి, ఈ భూమి అనేది భగవంతుడు సంచారం చేసిన భూమి, పవిత్ర భూమి, భారత భూమి, 12 జ్యోతిర్లింగాలు, 51 శక్తిపీఠాలు, అనేక పుణ్యక్షేత్రాలు, నాయన్మార్, ఆళ్వార్, పంచభూత క్షేత్రాలు, పంచారామ క్షేత్రాలు, అష్టవినాయక్ అని మహారాష్ట్ర దేశంలో 8 విఘ్నేశ్వర గుళ్ళు, ఇట్లా పంచాయతన భూమి ఇది. అంటే శివుడికి కానీ, మహావిష్ణువు కానీ, అమ్మవారికి కానీ, విఘ్నేశ్వరుడికి కానీ, సూర్యుడికి కానీ ప్రసిద్ధమైన దివ్యక్షేత్రాలు ఉండే పవిత్ర భూమి భారత భూమి. ఒక్కొక్క ఊర్లో ఒక ప్రసిద్ధి, భక్తి ప్రసిద్ధి. అమ్మవారి పూజ విశేషంగా బెంగాల్ వాళ్ళు చేస్తారు, కృష్ణ పూజ గుజరాతీ వాళ్ళు చేస్తారు, హిందీ వాళ్ళు చేస్తారు. శైవ భూమి తమిళనాడు, అక్కడ శివ పూజలు ఎక్కువ చేస్తారు. ఆంధ్రదేశంలో శ్రావణ మాసం, కార్తీక మాసంలో మీరు బాగా లక్షపతి పూజ, అభిషేకాలు అన్నీ మీరు చేస్తారు. మీరు అద్వైత భూమి, మీరు అన్ని దేవతలకు బాగా చేస్తారు. విఘ్నేశ్వర పూజ అనేది మహారాష్ట్ర దేశంలో విశేషంగా చేస్తారు. అలా సూర్య పూజ, సూర్య నమస్కారం ప్రతి ఆదివారం చేయటం విశేషము. నమస్కారాలు చేస్తే సూర్య ప్రసాదం, సూర్య అనుగ్రహం మనకు కలుగుతుంది. అభిషేకాలు చేస్తే పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం కలుగుతుంది. విశేష అర్చనలు, అలంకారాలన్నీ చేస్తే మహావిష్ణువుకి ప్రీతి కలుగుతుంది. అలా దేవతా ఉపాసన, విగ్రహారాధన అనేది భారతదేశానికి ముఖ్యమైన విషయం. ఆ విగ్రహం యొక్క నిగ్రహాన్ని మధ్యలో చేసేశారు. అందుకే హిందూ సనాతన ధర్మంలో ప్రచారం అనేది కొంత తగ్గింది. ఇప్పుడు వీరి పేరులో ధర్మ ప్రచారకనే పెట్టుకున్నారు. ధర్మానికి ముందు తర్వాత ప్రచారకుడి ముందు నుంచే ధర్మ ప్రచారకుడి రామినేని ఆయన కానీ, పాతూరి నాగభూషణం కానీ ఇద్దరు కూడా కలుసుకుని అదే ధర్మ ప్రచారంగా ముఖ్యమైన కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ గ్రామానికి రావాలని వాళ్ళు భాగ్యనగరం నుంచి, స్కందగిరి అప్పటి నుంచి తరచూ అప్పుడప్పుడు వస్తూ వీళ్ళకి చిన్నంగా ఆ నెయ్యి అనేది ఆయుర్వేయి కృతం అంటారు. ఆ కృతం అనేది గొప్ప విషయం.
అభిషేక ద్రవ్యంలో ఒకటిగా ఉంటుంది. ఆహుతి చేయటానికి ఈ ముఖ్యమైన ద్రవ్యంగా ఉంటుంది ఈ నెయ్యి అనేది. ఒక్కొక్క ద్రవ్యాన్ని మనం అభిషేకం చేస్తే ఈ ఫలితాలని ఉన్నాయి. పాలు అభిషేకం చేస్తే ఇది, దధి పెరుగు అభిషేకం చేస్తే ఇది, నెయ్యితో అభిషేకం, శర్కరతో అభిషేకం, అలా అభిషేక ద్రవ్యంలో ముఖ్యంగా పరిగణింపబడే ద్రవ్యము ఈ ఘృతం. దీపం అనేది చాలా ముఖ్యమైన విషయం. హిందువులకి సనాతన ధర్మ సంప్రదాయాన్ని అనుష్ఠించే వారికి ఈ దీపం అనేది చాలా ముఖ్యం. పుట్టినరోజుని మనం బర్త్డే, ఇది పుట్టినరోజు, జన్మదిన ఉత్సవాన్ని దీపం వెలిగించి మనం పండుగగా చేయాలి. దీపాన్ని ఆపకుండా దీపాన్ని వెలిగించి జన్మదిన ఉత్సవాలు చేసుకోవాలి. ఆ దీపం అనేది చాలా ముఖ్యము. వర్తిత్రయోపేత మఖండ దీత్యా తమోహరం బాహ్య మతాంతరంచ సాధ్యం సమస్తామర వర్గహృద్యం గృహాణ మృత్యుంజయ వంశదీపం అని శంకరాచార్యులు పరమేశ్వరుడు గురించి చెప్తూ వర్తిత్రయోపేతం బిల్వహారతి గురించి చెప్పి అఖండ దీపం అనేది చాలా ముఖ్యం. పాతకాలంలో పుణ్యక్షేత్రంలో కొన్ని క్షేత్రంలో నిరంతరంగా అంటే దీపం ఎప్పుడూ వెలిగేటట్టుగా ఏర్పాటు చేశారు. అఖండ దీపం అని దానికి పేరు. ఆ అఖండ దీపానికి ద్రవ్యం ఏమంటే మూలిక తైలం ఒకటి, లేకపోతే నూనె, లేకపోతే నెయ్యిలో కూడా కపిల ఆవు ఏది ఉంటుందో ఆ కపిల ధేను యొక్క నెయ్యి, అది గ్రేడు. అట్లా చేసి నేపాల్లో ఒక క్షేత్రానికి వెళ్ళాం. మన జయేంద్ర సరస్వతి స్వామితో కలిసి నేపాల్ దేశం వెళ్ళినప్పుడు ఒక పల్లెటూరుకి వెళ్ళాం. వెళ్తే అక్కడ అఖండ దీపం జ్యోతి వెలిగిస్తున్నారు. అక్కడ ఉంది. అలా పాతకాలంలో శిలాశాసనాలు, ఇన్స్క్రిప్షన్, పాత గుళ్ళో చూస్తే అక్షరాలు రాసి ఉంటారు. ఇప్పుడు సింహాచలం వెళ్ళాము, అక్కడ ఉన్నది. పాత పవిత్రమైన తీర్థక్షేత్రంలో తిరుమలలో ఉంది. అక్కడంతా చూస్తే దీపం వెలిగించటం కోసము ఇంత భూమిని ఇచ్చినాము, ఇంత మేకలు ఇచ్చినాము, ఇంత ఆవులు ఇచ్చినాము, దీన్నన్నీ మీరు ఉపయోగం చేసుకుని మీ బాధ్యతగా మీ వంతు మీరు ధర్మంగా ఈ దేవతా సన్నిధానంలో గర్భగుడిలో దీపం వెలిగించేటట్టు చెయ్యాలి అని. ఒక 30 సంవత్సరాల మునుపు మన కంచి స్వామివారు, శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు నెయ్యి దీపం ట్రస్ట్ అని పెట్టి అక్కడ చంద్రమౌళీశ్వర స్వామి సన్నిధిలో కానీ, కంచి కామాక్షం వారి సన్నిధిలో కానీ ఈ నెయ్యితో దీపం వెలిగించాలి అని ఆ విషయానికి ఒక ఏర్పాటు చేశారు. ఇప్పుడు కూడా వారి అధిష్టానంలో నెయ్యి దీపం అనేది అట్లా ఏర్పాటు జరుగుతుంది. నిత్యం అలా చేస్తున్నారు. ఈ నెయ్యి అనేది శుభ్రం చేస్తుంది. లౌకికంగా పౌడర్లు ఇంకా నీరుతో మనం శుభ్రం చేయటం అనేది ఒకటి. మొన్న తెనాలిలో బహిరంగ సభ పెట్టినప్పుడు ఆ శోభాయాత్రలో ఒక లారీలో పసుపు నీళ్లు ఆ లారీ ట్యాంక్లో పెట్టి ఆ శోభాయాత్రకు ముందు నీళ్ళు అన్నీ చల్లి తీసుకెళ్ళారు. అంటే మార్గశుద్ధి. పసుపు అనేది శాస్త్రీయంగా గొప్ప విషయము. ఆరోగ్యపరంగా, ఆయుర్వేద పరంగా కూడా హరిద్ర అనేది, హల్దీ, ఈ పసుపు అనేది కూడా రోగ నివారణి, క్రిమినాశిని, ఆరోగ్యప్రదాయిని. అలా అక్కడ తీసుకువెళ్ళారు. అది మనకు పాతకు గుర్తు వచ్చింది. చిన్న వయసులో మనం గుజరాత్లో 1980లో మన జయేంద్ర సరస్వతి స్వామి వారు నవరాత్రి పూజలు చేసినప్పుడు అప్పుడు దర్శనం అది చేసుకున్నాం. అప్పటి నుంచి పరిచయం వారికి. దానికి ముందు కూడా దర్శనం అది అయింది.
అప్పుడు ప్రవచనానికి ముందు వేదం చెప్పామని చెప్తారు వారు, తర్వాత వారి ప్రవచనం చెప్తారు. అప్పుడు ఈ మార్గశుద్ధి కోసం నీరు అక్కడ ఉండే మున్సిపాలిటీ వాళ్ళని ఏర్పాటు చేసి ఆ మార్గశుద్ధి కోసం చేశారు. అలా ఈ నెయ్యి అనేది శుద్ధి చేస్తుంది. అన్నశుద్ధి అంటే ఏదైనా భగవంతుడికి మనం నివేదనం చేస్తున్న వస్తువులు ఏముంటాయో, అది లడ్డు కావచ్చు, వడ కావచ్చు, పులిహోర కావచ్చు, చక్కెర పొంగలు కావచ్చు, ఏది మనం నివేదనం చేస్తున్నామో అంటే నివేదనం అనేది చాలా ముఖ్యం. భగవంతుడి యొక్క కటాక్షానికి పాత్రుడై ఆయనకి సమర్పించిన ద్రవ్యాల్ని మనం భోజనంగా, ఆహారంగా స్వీకారం మనం తింటే అది మనకు సుఖశాంతి కలిగిస్తుంది. అందుకని ఇంటిలో నిత్యము ఏదో ఒక నైవేద్యం పెట్టి భగవంతుడికి తర్వాత భోజనం అనేది చేయాలి. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి. శంకరాచార్యులు ఆ నైవేద్యాన్ని గురించి చెప్తారు. రాజాన్నం మధురాన్వితం చ మృదులం మాణిక్యపాత్రే స్థితం హింగు జీరక సన్మరీచి మిలితం శాకైరనేకైశుభై శాకం సమ్యక్ అపూపూప సహితం సద్యోఘృతేనాప్లుతం. అప్పటికప్పటి తయారు చేసిన నెయ్యితో శుద్ధి చేయబడింది అని శంకరాచార్యులు సద్యోఘృతం. సద్య అంటే వెంటనే, క్షణముక్తేశ్వరం అంటారు కదా ఇక్కడ పుణ్యక్షేత్రం. అలా సద్యోఘృతం అంటే అప్పటికప్పుడు తయారు చేసేది. కర్నూలులో చాతుర్మాస కాలం అప్పుడు జరిగినప్పుడు 1983లో ఈ సద్యోఘృతం అనే దాని గురించి కంచి స్వామివారు మనకు చెప్పారు. దిలీప మహారాజు తన గురువు గారు వశిష్ఠ మహర్షిని కలవటానికి, వారిని కలిసి సంతాన ప్రాప్తి కోసం ఆశీర్వచనం పొందటానికి వెళ్తున్నప్పుడు వారి పరివారాన్ని తక్కువ చేసుకుని, అంటే అన్ని పెద్ద పరివారం, రాజా అంటే పెద్ద పరివారం ఉంటుంది, పరిమేయ పురస్సరం, ఎంతవరకు అవసరమో అంతవరకే. గురువు గారి దగ్గర వెళ్ళినప్పుడు ఆడంబరంగా వెళ్ళకూడదు, ఎంత అవసరమో అంతగా మాత్రం వెళ్ళాలని ఆయన అనుష్ఠానం చేస్తున్నారు. ఆయనకి ఇబ్బంది కలిగించకూడదని కొంతసేపు ఆగి, అంటే ఈ దేశంలో మర్యాద, భక్తి, సదాచారం ఇవన్నీ చాలా ముఖ్యము. పదవులు ఎలా ముఖ్యమో, పదవులతో పాటు మర్యాద, వినయము, భక్తి అనేది కూడా ఈ దేశానికి ముఖ్యమైన విషయం. అలా గురువు గారిని వెళ్ళి దర్శనం చేసుకుని, నాకు సంతాన ప్రాప్తి కోసం మీరు ఆశీర్వచనం ఇవ్వాలని ఆయన చెప్పినప్పుడు, ఆయన గోసేవ చేసుకోండి సంతాన ప్రాప్తి కలుగుతుంది అని చెప్పి 21 రోజు ఆవుని సేవ చేసుకున్నారు. సేవ అంటే వచ్చి అర్ధగంట నిలబడటం, గంట సేపు ఉండి తర్వాత వెళ్ళి ఫైల్ అన్ని చూసుకోవటం, అది కాదు. ఆయన సంతాన ప్రాప్తి కోసం అందరి దగ్గర బాధ్యతలు ఇచ్చి వచ్చారు. వస్తే ఆ ఆవు నుంచుంటే నుంచుకోవాలి, అది కిందకు కూర్చుంటే అది కింద ఉండాలి, నడుస్తే నడవాలి అని ఆదేశించి, ప్రస్థితాయాం ప్రతిష్ఠితాః స్థితాయాం స్థితిమాచరేహే నిషణ్ణాయాం నిషీదాస్యాం పీతాంబసి పిబేరపః. అది నీళ్లు తాగుతుందంటే మీరు నీళ్లు తాగండి, అది నడుస్తుందంటే దాంతోనే ఉండాలి, నీడలాగా ఉండాలని చెప్పి ఆదేశించారు. అప్పుడు ఆయన గురువుగారి దర్శనానికి ముందు వెళుతూ అరణ్యం ద్వారా వెళ్తున్నప్పుడు అక్కడ కొందరు కలుసుకున్నారు. అంటే ఏం చెప్తారు, యాదవాస్ వాళ్ళు, గొల్ల వాళ్ళందరూ కలుసుకున్నారు. తర్వాత అందరూ కలుస్తుంటే కొందరు వచ్చి ఈ నెయ్యి ఇస్తున్నారు. హయ్యంగవీనమాదాయ ఘోషవృద్ధానుపస్థిత నామధేయాన్ని వృక్షంతం వన్యానాం మార్గశాఖినాం. అక్కడ ఈ ఆవు మేపి ఆవు సంరక్షణ చేస్తున్న ఈ వాళ్ళు గోపాలకులు
ఘోష వృద్ధ అని పెద్దవాళ్ళు వచ్చి ఈ రాజుగారు వచ్చారు కదా, రాజు, దేవత, గురువు వారి ముగ్గురిని కూడా ఖాళీ చేతితో చూడకూడదు. మనం ఏదైనా వెళ్ళి తీసుకువెళ్ళి వాళ్ళకి ఇవ్వాలి. రిక్తపాణిర్ నపశ్యేత రాజానం దైవతం గురుం. రాజుని కలిసినప్పుడు కానీ, దేవతా దర్శనం చేస్తున్నప్పుడు కానీ, గురువుగారి దర్శనం చేస్తున్నప్పుడు కానీ ఖాళీ చేతులతో వెళ్ళకుండా ఏదో కొబ్బరికాయ, నిమ్మపండు, తాంబూలం ఏదో తీసుకువెళ్ళి మనం కలవాలి. అలా ఈయనకి ఈ నెయ్యి చూపించారట. ఆ నెయ్యి ఏమంటే హయ్యంగవీన, అప్పటికప్పుడు తయారు చేసిన నెయ్యి అని చెప్పి ఈ సద్యోఘృతం అని దాని గురించి శంకరాచార్యులు చెప్తున్నారు. సద్యోఘృతేనా పృతం అనేవి నివేదనం చేసే ముందు ఆ నెయ్యిని వాడుతారు. శుద్ధి అనేది దానికి చాలా ముఖ్యము. దృష్టి దోషాలన్నీ పోతాయి. ఈ ఆయుర్వై ఘృతం, ఈ ఘృతం వల్ల ఆయుస్సు అభివృద్ధి అవుతుంది. అలా వీళ్ళిద్దరూ కూడా ధర్మ ప్రచారకు రామినేని ఆయన కానీ, పాతూరు ఆయనకి తోడుగా ఉండే నాగభూషణం గారు కానీ అందరూ కూడా ఈ గోసేవ విషయంలో భక్తి శ్రద్ధతో నిరంతర కృషి చేస్తూ ఈ నెయ్యి అనే విషయాన్ని గొప్పగా ప్రముఖులందరికీ తీసుకువెళ్ళి, ఏమంటే ఈ విషయాలన్నీ కూడా ప్రముఖులకి, ప్రసిద్ధ వ్యక్తులకి అందుబాటులో ఉంటే శాస్త్ర ప్రచారం, ధర్మ ప్రచారం ఇంకా మంచిగా జరుగుతుంది. అందుకని శాస్త్రం అనేది గొప్పదైనా అందించటం అనేది, ప్రచారం చేయటం కూడా ఈరోజు అవసరమైంది. ప్రచారం కోసం మన ధర్మం లేదు, కానీ మన ధర్మానికి ఈరోజు ప్రచారం అవసరమైనది. అంటే తపస్సు ఈ ధర్మానికి కారణము, ఆచారం ఈ ధర్మానికి కారణము. మౌనంతో ఈ ధర్మం పెరిగింది, కానీ మన ధర్మాన్ని, మన విలువల్ని మనం తెలుసుకోవటానికి విద్యాలయాల్లో కానీ, మఠ మందిరాల్లో కానీ వ్యవస్థ తక్కువ ఉంది కనుక, లేదు భక్తులు అక్కడ వెళ్ళటం దర్శనం మాత్రమే తీసుకుని వచ్చేస్తున్నారు కనుక అక్కడ కూర్చుని జపం చేయటం కానీ, మంచి విషయాలు వినేదాన్ని కానీ, సమయం కానీ, సందర్భం కానీ, సావకాశం కానీ వాళ్ళకి ముందు వెనక ఉంది కనుక ఈరోజు ధర్మ విద్య కోసం మనం చాలా ప్రచారం చేయాలి. ఆ ధర్మ విద్య ప్రచారం చేయటానికి ఎలా గుడిలు మనకు అవసరమో అలా ధర్మ విద్యాలయాలు అవసరం, సంస్కృతి పాఠశాలలు అవసరము. రామాయణ పాఠశాల, భాగవత పాఠశాల, మహాభారత పాఠశాల, భక్తి సాహిత్య పాఠశాల, సంగీత పాఠశాల, నృత్య కళాశాల, నృత్యం అన్నీ ఇప్పుడు చేశారు. అలా మన ధర్మానికి, సంస్కృతికి సంబంధించిన విషయాలన్నీ కూడా విద్యాపరంగా మనం చేయటానికి మనం ప్రయత్నం చేయాలి. జీర్ణోద్ధారణ కార్యక్రమం అని ఒక మంచి కార్యక్రమాన్ని మీరు సంకల్పించారు. ఇక్కడ గంగా మల్లేశ్వర స్వామి, ఇక్కడ ఈ దేవాలయంలో, శివాలయంలో, గొప్ప పురాతనమైన ఈ శివాలయంలో జీర్ణోద్ధారణం అనేది గొప్పది. కొత్తగా మనం నిర్మాణం చేసేది కన్నా మన పూర్వీకులు, ఋషులు, ఇంకా అనాదిగా స్వయం వ్యక్త క్షేత్రములని కొన్ని ఉన్నాయి ఈ భారతదేశంలో, ఆంధ్రదేశంలో కూడా కొన్ని భగవంతుడే వచ్చి చూపించిన, కనిపించిన దివ్య క్షేత్రాలు ఉన్నాయి. ఇక్కడ ఏదో ఆవు వెళ్ళింది, ఇక్కడ పాలు పోసింది, తర్వాత చూస్తే ఇక్కడ శివలింగం కనిపించింది, అలా కొన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అలా స్వయం వ్యక్త క్షేత్రం, స్వయంభూ క్షేత్రం అంటారు. అలాంటి గొప్ప దివ్య క్షేత్రములు ఉండే ఈ భారతదేశంలో ఆ పవిత్రమైన స్థానంలో మనం ప్రజల సౌకర్యం కోసం ఇప్పుడు వీళ్ళు మొత్తము రాతితోనే అని శిలాతోనే మంచి కొత్త భవన నిర్మాణం, మంటపం, శిఖరం, శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ విద్యతే అన్నారు. అలా ధ్వజస్తంభం అన్ని పెట్టి బాగా చేయాలని సంకల్పించారు. ఇది కూడా మంచి సంకల్పము. అలా దేవతారాధనం ఒకవైపు గ్రామం కోసము, ఇంకొక వైపు
ఆవు సంబంధించిన ద్రవ్యాలన్నీ కూడా పవిత్రమైనవి. ఆవు సంబంధించిన పాలు కానీ, పెరుగు కానీ, ఇంకా నవనీతం అనేది వెన్న కానీ, ఈ నెయ్యి కానీ, ఇంకా ఆవుకు సంబంధించిన ద్రవ్యాలన్నీ కూడా శుద్ధి కారకము. యత్వగస్థిగతం పాపం దేహే తిష్టతి మామకే ప్రాశనాత్ పంచగవ్యస్య అని. పంచగవ్యం అనేది చాలా గొప్పది. అలాంటి కామధేనుగా ఉండే, సర్వదేవతా స్వరూపంగా ఉండే ఆవుని కాపాడటం అనేది హిందువులందరికీ ప్రథమ కర్తవ్యం. వారు ఏ సమాజానికి చెందిన వాళ్ళైనా, హిందూ సమాజంలో ఉండే అందరికీ కూడా కొన్ని కర్తవ్యాలు సమానం. వారి సమాజానికని కొన్ని బాధ్యతలు ఉంటాయి, ఆ విషయాలు వేరు. వారి కులాచారం అనేది, వారి కుటుంబ అలవాట్లు అనేది వేరు. అది పాటించాలి. అది వ్యక్తిగతంగా. సమష్టిగా ఒక హిందువులు అనేది సనాతన ధర్మం, భారతదేశ భక్తులు అనేటప్పుడు తిలకధారణ అనేది అందరికీ ఉంటుంది. ఈ విభూతి పెట్టుకోండి, కుంకుమ పెట్టుకోండి, తిరుమల పెట్టుకోండి, ఏదో ఒకటి భగవంతుని ప్రసాదం. తిలకధారణం అనేది మనకు చాలా ముఖ్యమైన విషయము. దీపం వెలిగించడం అనేది మనకి ముఖ్యమైన విషయము. అలా హోమాలు చేయించటం అనేది మనకి ముఖ్యమైన విషయము. అగ్ని ఉపాసన అనేది మనకి ముఖ్యమైన విషయము. అలా ముగ్గులు వేయటం, ఇదన్నీ కూడా మన ప్రతీతి ఏముంటుందో దాన్ని మనం పాటించాలి. మాల, పుష్పమాల అది ధరించటం, ప్రసాదంగా స్వీకరించటం అది మన ధర్మము. దివ్య వృక్షాలు ఏమున్నాయో, రావి చెట్టు కానీ, ఇంకా ఔదుంబరం కానీ, ఇంకేమేమి పుణ్య వృక్షాలు ఉన్నాయో, బిల్వ వృక్షం, ఏకబిల్వం శివార్పణం, 1,00,000 బిల్వార్చన అంటున్నారు. ఎక్కడి నుంచి వాళ్ళు బిల్లులు తెచ్చేది? పెట్టాలి కదా, నాటితే ఫలితం వస్తుంది. అందుకని మనం గుడితో పాటు గుడికి సంబంధించిన సమాజ సేవని చేయాలి. గోపూజ ప్రతినిత్యము కంచి కామాక్షి అమ్మవారి గుడిలో, గర్భగుడి సన్నిధిలో ప్రతినిత్యం ఉదయం జరుగుతుంది. ఏనుగు పూజ కూడా చాలా వరకు జరిగేది. మన జయేంద్ర సరస్వతి స్వామి వారు 1970 నుంచి వారు అఖిల భారత యాత్ర చేసిన సందర్భంలో ప్రతినిత్యము గజ పూజ, గోపూజ ఒక 1000 చోట్లోనే చేసి ఉంటారు. అలా 10 సంవత్సరాలు పోయినా అలా గ్రామంలో లారీలో వారితో పాటే ఏనుగులు వచ్చినాయి, ఆవులు కూడా వచ్చినాయి. అలా గోపూజ, గజ పూజని ప్రసిద్ధిని చేశారు. అలా మన ధర్మాన్ని మనం తెలుసుకోవాలి, ఆ ధర్మాన్ని పాటించడానికి ప్రయత్నించాలి. పుణ్యతీర్థాలు ఏది ఉంటాయో దీనిన్నింటినీ కూడా అందంగా చూసుకోవాలి. అమెరికా అందంగా ఉంటుంది, లండన్ అందంగా ఉండటం అనేది విషయం వేరు. మన ఇల్లు, మన దేశం అందంగా ఉంటుందా? దానికి కృష్ణా ఘాట్లు కానీ, గోదావరి ఘాట్లు కానీ మంచి శుభ్రంగా అందంగా ఎన్ఆర్ఐలు వస్తే వాళ్ళు ఇక్కడ కూడా స్నానం ఆచరించే విధంగా విఐపి ఘాట్లు నిర్మాణం చేయాలి. ఆంధ్రదేశం వాళ్ళు, ఎన్ఆర్ఐస్ చాలా ఉంటారు ఇక్కడ. ఆంధ్రదేశం వాళ్ళు ఇంటికి ఒక్కరు అమెరికాలో ఉంటారు. అలా ఉన్నప్పుడు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు తెలుగు నేర్చుకోవటానికి, తెలుగు చదవటానికి, ఇక్కడ ఉండే పుణ్యక్షేత్రాలన్నీ సందర్శించేదానికి వారికంతా ఈ గైడ్ అన్నీ ఏర్పాటు చేసి, ఇక్కడ ఉండే యువతకి మనం ట్రైనింగ్ ఇచ్చి, ఇది అన్నమాచార్యుల ఊరు, ఇది భద్రాచల రామదాస్ గారు ఊరు, ఇది అన్నవరము, ఇది సింహాచలము, ఇది పంచారామ క్షేత్రము, ఇవన్నీ చెప్పి వీరికి సఖ్యత ఏర్పాటు చేసి ఒక అమెరికా ఇండియా ఫ్రెండ్షిప్ దానికోసం ఇక్కడ ఉండేవాళ్ళు అందరు ఇక్కడ వెళ్ళి వస్తారు. దేనికి వెళ్తారో తెలియదు. కొందరు వ్యాపార రీతికి వెళ్తారు, అంటే కాశీకి వెళ్తే పుణ్యం అన్నట్టుగా ఆంధ్రదేశం వాళ్ళు కొందరు అమెరికా వెళ్తే గౌరవం అని వెళ్ళి వస్తారు. పని పైన వెళ్ళే వాళ్ళు ఉంటారు, చూసి వచ్చేవాళ్ళు ఉంటారు. మొత్తానికి అక్కడి నుంచి వస్తున్న మన ప్రజలందరూ యువతకి ఇక్కడ ఆకర్షణం తీసుకురావాలి. ఇక్కడి వాళ్ళకి అక్కడ ఆకర్షణ బదులుగా అక్కడ వెళ్ళి స్థిరపడిన తెలుగు వాళ్ళకి ఇటువైపు ఆంధ్రదేశం వైపు మన గుడి బాగు చేస్తాము, మా ఊర్లో కళ్యాణ మంటపం కడతాము,
మా ఊర్లో గోశాల చేస్తాము, మా ఊర్లో అన్న సత్రం కడతాము, మా ఊర్లో స్కూల్ డెవలప్ చేస్తాము, హాస్పిటల్ చేస్తాము. ఇలా చేస్తున్నారు, చేయలేదు అనేది కాదు. చేస్తున్న కార్యక్రమాన్ని ఇంకా ఆర్గనైజ్డ్గా ఇంకా మంచి ఏర్పాట్లన్నీ చేసుకుని మంచి ధర్మకర్తలను ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి ఇక్కడ ధర్మకార్యాలు ఎక్కువ జరగాలి. వారికి ఈ పుణ్యక్షేత్రాల యొక్క ప్రాశస్త్యము, శతకాల యొక్క వివరము, మంచి స్తోత్రాలన్నీ నేర్పించి మంచి ప్రసాదాలన్నీ వాడికి పంపించి అట్లా ఈ ఆంధ్రదేశం వాళ్ళకి భక్తి సంగమాన్ని, భక్తి సంసర్గాన్ని, భక్తి సంబంధాన్ని పెంచాలి. మానవ జీవితంలో భక్తి అనేది ముఖ్యము, సదాచారం అనేది ముఖ్యము మనకి. అందుకని భక్తిని సదాచారాన్ని పెంచే విధంగా దక్షిణ దేశంలో ధర్మ ప్రచారానికి ముఖ్య కేంద్రంగా ఆంధ్రదేశం ఉండే విధంగా ఇక్కడ చేస్తున్న ధర్మాన్ని 10 మంది కలుసుకుని ఎక్కడ లోపం ఉన్నదో, ఎక్కడ అవసరం ఉన్నదో దాన్ని గుర్తించి, ఈ ఊళ్ళో గుడి లేదంటే గుడి చూడండి, గుడి ఉన్నది పూజారి లేదంటే పూజారికి ఏర్పాటు చేయండి, పూజారి ఉన్నారు గుడి ఉన్నది వారికి ఇల్లు లేదంటే ఇల్లు ఏర్పాటు చేయండి, ఇల్లు ఉన్నది పూజారి ఉన్నారు గుడి ఉన్నారంటే ఒక ఆవు గోదానం చేయించండి. అక్కడ ప్రతి గుడిని కూడా తిరుపతి లాగా డెవలప్ చేయాలి. తిరుపతి అంటే వెండి బంగారం అనేది కాదు విషయం. అక్కడ వేదపారాయణం చేస్తారు, నాద నీరాజనం చేస్తారు, సహస్ర దీపాలంకారం చేస్తారు, అక్కడ పూల తోట ఉంటుంది. ఇక్కడ 2 పూల చెట్టు పెట్టండి. సైజు చిన్నది కావచ్చు కానీ విషయం అక్కడ 50,000 మందికి భోజనం అన్నప్రసాదం పెడతారు. ఇక్కడ 5 మందికని పెట్టండి. మొత్తానికి ఆ తిరుపతి మోడల్లో హర్ పంచాయత్నే పండిట్జీ హోనా, హర్ మందిర్ తిరుపతి హోనా. అలా ప్రతి గ్రామంలో కూడా ధర్మ ప్రచారం చేసే మంచి వ్యక్తులు ఒక 2 కుటుంబాలు ఉండాలి. పంచాంగం చూసేవాళ్ళు, మంచి ముహూర్తం చెప్పేవాళ్ళు, ఈరోజు విత్తనం వేయవచ్చు, ఈరోజు కడప పెట్టవచ్చు అని చెప్పి ధర్మ సందేహాలు ఏదైనా ఉంటే పురాణము శాస్త్రం చెప్పే వాళ్ళని ఏర్పాటు చేసి ఇలాంటి గోశాల విషయాలన్నీ కూడా ఇంకా గొప్ప స్థాయిలో జరగాలి. ఎలా స్వామివారి ఆశీర్వచనంతో ఈరోజు కంటి ఆసుపత్రులు ఇప్పుడు ఏప్రిల్ 7వ తారీఖు హైదరాబాదులో నారసింగిలో, భాగ్యనగరంలో శంకర ఐ హాస్పిటల్ ఎలా గుంటూరులో ఉన్నదో అలా తెలంగాణ ప్రాంతం కోసం ప్రారంభం అవుతున్నది. అలా కాశీలో కూడా ఇప్పుడు గంగా పుష్కరాలు జరుగుతున్నాయి. ఆ పుష్కరం అనే విషయాన్ని లోక ప్రసిద్ధం చేసిన వాళ్ళు ఆంధ్రదేశం వాళ్ళు. అందుకని ఇప్పుడు ఈ గోదావరి పుష్కరము, ఈ కృష్ణా పుష్కరం అని ప్రారంభించి ఇక్కడ మీరు చేస్తున్న పుష్కరాలు ఇప్పుడు గంగా పుష్కరంగా అక్కడ కాశీలో జరగబోతున్నాయి. బ్రహ్మపుత్ర పుష్కరం జరిగింది. కావేరీ నదిలో మన జయేంద్ర సరస్వతి స్వామివారు విస్తృతంగా ఏర్పాట్లన్నీ చేసి ప్రప్రథమంగా అక్కడ తంజావూరు ప్రాంతంలో కావేరీ పుష్కరం చేయించారు. చిన్న చోట్లో వారు స్నానం చేసి అక్కడే 12 రోజులు ఉండి కావేరీ పుష్కరాన్ని అక్కడ లోక ప్రసిద్ధం చేశారు. తామ్రపర్ణి పుష్కరం జరిగింది. అలా మన ధర్మాన్ని కాపాడటానికి అందరూ కూడా సమయం ఇవ్వాలి. మన ఉద్యోగాని కోసరం, మన వ్యాపారం కోసరం, మన కుటుంబం కోసం సమయం ఇస్తున్నట్టుగా, అంటే ఈ రోజుల్లో కుటుంబానికి సమయం ఇవ్వటం కూడా తగ్గిపోతుంది. అందుకని కుటుంబం యొక్క యోగక్షేమం కూడా మంచిగా చూడవలసిన అవసరం ఈ రోజుల్లో వచ్చింది. అంటే మనం పాశ్చాత్య భావము, పాశ్చాత్య ప్రభావం మనలో ఎక్కువైపోయింది. పాశ్చాత్య విజ్ఞానం కొంతవరకు మనం తీసుకోవచ్చు. ఏదో స్క్రీన్ పెట్టారు, అందరూ చూస్తున్నారు, పాశ్చాత్యం లైట్లు ఉన్నాయి, అది సరే. కానీ మన కుటుంబ వ్యవస్థ, మన ధర్మం, మన సంస్కృతి, ఉమ్మడి కుటుంబాలు, ఈ విషయాలన్నింటినీ కూడా మనం సరిగా ఆచరించే విధంగా మన చట్టాలు ఉండాలి. చట్టానికి శాస్త్రానికి దూరం ఎక్కువ అవుతున్న ఈ సందర్భంలో ఈ శాస్త్రానికి మరీ దూరంగా చట్టం వెళ్ళకుండా మనలో ఒక
జాగృతి అనేది వచ్చి మేలుపు వచ్చి అందరూ కూడా ధర్మం ముఖ్యము, భక్తి ముఖ్యము, సదాచారం ముఖ్యమని ఆ కుటుంబ వ్యవస్థలో, అంటే అందరూ చదువుతున్నారు, అందరూ ఉద్యోగానికి వెళ్తున్నారు అనేది విషయం వేరు. కానీ కుటుంబంలో ఒకరైనా కుటుంబాని కోసం ఇంకా సమయం ఇచ్చే విధంగా వాళ్ళనేది వాళ్ళు తయారు చేసుకొని మొత్తానికి పిల్లల్ని మంచి విధంగా పెంచి కుటుంబంలో ధర్మము, భక్తి, సంతోషము ఇంకా ఎక్కువ కలగటానికి మన ఆర్థిక వ్యవస్థ కానీ, మన ఉద్యోగ వ్యవస్థ కానీ, మన యొక్క ఆలోచన విధానం కానీ మన భారతీయ పరంపరకు అనుకూలంగా ఉండి మన ధర్మాన్ని, సమాజాన్ని కాపాడాలి. అప్పుడే మనం విశ్వగురువుగా అవుతాం. ఎవరు అడిగారు ప్రశ్నలు, భారతం అనేది లోకగురువు అనే దాని గురించి ఏం చెప్తారన్నారు. మనం చెప్పాము లోకగురు అనే విషయం అంతా ఎక్కడ ఉంది, మనం ముందు లోకల్ గురు అవ్వాలి, తర్వాత లోకగురు అవ్వటం అనేది వేరు. మన కుటుంబ వ్యవస్థ, మన భక్తి సాంప్రదాయాలని పాటిస్తేనే మనం ఆ స్థాయికి రాగలుగుతాము. అందుకని మన విద్యా వ్యవస్థలో ఈరోజు కొందరు విద్యా సంస్థలు జరిపే వాళ్ళు కూడా ఇక్కడ కొంత సమయం ముందు వచ్చారు. అలా విద్యా వ్యవస్థలో మన మహాభారతము, భగవద్గీత, పురాణాల గురించి, నీతి శతకాల గురించి అంతా నేర్పుతో మన తత్వం ఎలా ఉంటుంది, మనం స్వాతంత్రం ఇవ్వని వాళ్ళు కాదు. అందుకని అన్నిట్లో నేను ఒక 10 నిమిషాలు నిర్బంధం చేసేవాళ్ళు కాదు. మనం మధ్య దారిని పాటిస్తాం. స్వాతంత్రము ఉంటుంది, సంయమం ఉంటుంది మన భారతీయ శాస్త్రంలో. అలా మధ్య మార్గాన్ని మనం అనుసరిస్తున్న మనం మంచి విధంగా ధర్మాన్ని అర్థం చేసుకుని, ధర్మం అంటే ఏదో పురాతనము, ధర్మం అంటే ఏదో ఈ రోజుకి ఉపయోగమయ్యే విషయం కాదని కాకుండా అందరికీ ధర్మ విద్యలో ఒక ఆదరణ పెంచి ఈ బ్రాహ్మణ కోడూరు ఈ ఊరికి ముందు నుంచి వీళ్ళిద్దరూ పిలుస్తున్నారు. ఇప్పుడు గోశాల వెళ్ళి అక్కడ దారిలో చూడబోతున్నాము. మీరందరూ కూడా ఇక్కడికి కోడూరుకు సంబంధించిన భక్తులు, పక్కన గ్రామం నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా మన సనాతన ధర్మంలో ఆసక్తిని పెంచుకొని నామ సంకీర్తనం ప్రతినిత్యం చేసి శివ 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 కానీ, నారాయణ 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 కానీ, రామనామం కానీ, ఏదో భగవంతుడి యొక్క నామ జపం చేసే అలవాట్లు పెంచుకొని, ఆ రోజుల్లో గుజరాత్లో స్వామివారు రామనామం అందరికీ చెప్పేవారు. చెప్పి ప్రవచనం ముగింపులో అలా చెప్పేవారు, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. చెప్పండి, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. భక్తులందరూ చెప్పండి, ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ చెప్పండి, గట్టిగా చెప్పాలి, ఇక్కడ వినాలి. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. 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 అలా నామ సంకీర్తనం అనేది మనకు చాలా ముఖ్యం. నామ సంకీర్తనం చేస్తున్నప్పుడు సిగ్గు లేకుండా చెయ్యాలి, గట్టిగా చెప్పాలి. ఎవరో నాయకుడు పేరు లేదు ఇంకేదైనా చెప్పినప్పుడు గట్టిగా చెప్తారు, కానీ భగవంతుడి యొక్క నామం చెప్పినప్పుడు మన వాళ్ళు సిగ్గుపడతారు. అలా సిగ్గుపడకుండా విసృజ్య లజ్జాం యోధీతే, లజ్జ అనేది ఉండాలి, సిగ్గు అనేది ఉండాలి. సిగ్గు ఉండే వాళ్ళకి ఏ విషయంలో ఎలా సిగ్గు ఉండాలో ఉండాలి. కానీ భక్తి అనేది వచ్చినప్పుడు మనం సిగ్గు లేకుండా విసృజ్య లజ్జాం యోధీతే మన్నామాని నిరంతరం కులకోటి సమాయుక్తం లభతే మామకం పదం అని చెప్పి ఆ భగవంతుడి యొక్క చరణారవిందాన్ని చేరుకుంటారు నామ సంకీర్తనం చేస్తే అన్నారు. అలా మన దేశంలో నామ సంకీర్తనం అనేది చాలా ముఖ్యము. అది ప్రతినిత్యం మీరు ఇష్టదేవతా స్మరణం మీరు చేసుకోవాలి. అలా
శబరిమలకి వెళ్తున్నారు, భవానీ దీక్ష చేస్తున్నారు. మొన్న తిరుపతి నుంచి వచ్చారు, గంగమ్మ గుడి కుంభాభిషేకం చేయబోతున్నారు. ఇప్పుడు ఏప్రిల్ మే 5వ తారీఖు పౌర్ణిమ రోజు అక్కడ గంగమ్మ దేవి కుంభాభిషేకం కింద తిరుపతిలో చేయబోతున్నారు. అప్పుడు అక్కడ గంగమ్మ దీక్ష, భవానీ దీక్షలాగా అది కూడా ప్రారంభం చేయబోతున్నారు. అలా మన దేశంలో పూజలు, వ్రతాలు, నియమాలు అన్నీ కూడా ఆత్మశక్తిని మనకు ప్రసాదిస్తాయి. అలాంటి ఆత్మశక్తితో ఆత్మానుభూతి పొంది మీరందరూ కూడా భగవద్ దర్శనానికి మీరు కృపాపాత్రులై భగవంతుని యొక్క ఆశీర్వచనంతో ఇలాంటి గ్రామంలో మన ధర్మాన్ని ఇంకా ప్రచారం చేయాలి. గ్రామం, నగరం అనేది సౌకర్యాలు కొన్ని తేడాలు ఉన్నా భక్తిపరంగా ఇద్దరూ కూడా కలిసి పనిచేయాలి. వారికి ఏం కావాలో మీరు ఇక్కడి నుంచి పంపించాలి, మీకు అవసరమైన సౌకర్యాలు వాళ్ళు కల్పించాలి. ఇద్దరూ కలుసుకుని, ఇద్దరూ కలిసి ఉండి ధర్మ ప్రచారంలో ఐకమత్యంతో ఉండి ధర్మ ప్రచారం చేయాలి. వాళ్ళు అక్కడ ఏదో గుడిలు కట్టుకోవటం, మీరు ఇక్కడ మీరు చేయటం అనేది కాదు. వాళ్ళకు అవసరమైన పాలు కానీ, వాళ్ళకు అవసరమైన నూనె కానీ, నెయ్యి కానీ, సమిధలు కానీ, పూలు కానీ మీరు ఇక్కడి నుంచి పంపించడం, వాళ్ళు ఈ గుడి గోపురాలకి ఏం అవసరమో టెక్నాలజీ సౌకర్యాలన్నీ వాళ్ళు కల్పించటం. మొత్తానికి సనాతన ధర్మంలో ఐకమత్యం అనేది చాలా ముఖ్యము, సేవా కార్యక్రమం అనేది చాలా ముఖ్యము, భక్తి అనేది ప్రతి మనుష్యుడికి అవసరము. అలా ఈ మానవ జీవితం అనేది భగవంతుని యొక్క కృపచేత, పూర్వ సుకృతం చేత వచ్చింది. జంతువునాం నరజన్మ దుర్లభం అని చెప్పారు. దుర్లభంగా వచ్చిన పూర్వ సుకృతం కారణం చేత వచ్చిన ఈ మానవ జీవితంలో మంచి పనులన్నీ చేసుకుని పుణ్యాన్ని సంపాదించాలి. మనం డబ్బు సంపాదించేది, డాలర్ సంపాదించేది ఒకటి, దాంతోపాటు పుణ్యం సంపాదించాలంటే అప్పుడప్పుడు మనం చేయవలసిన మంచి కార్యక్రమాలు చేయాలి. ఇక్కడ ఏదో తుఫాను వచ్చింది గోదావరి జిల్లాలో, మన జైన్ సరస్వతి స్వామి వారు కంచిలో ఉన్నారు. కంచి నుంచి వారు కదిలి ఇక్కడికి వచ్చి ప్రజలకు ఏం బట్టలు ఇవ్వటం కానీ, స్టవ్లు ఇవ్వటం కానీ, ఇవన్నీ కొబ్బరి తోటలన్నీ చూసి, రైతులను చూసి, అక్కడ ఉండే గ్రామ ప్రజల్ని వారు చూసి ఆ సమయంలో దిగి వారే నడిచి ఎక్కడ ఆ తుఫాను కొబ్బరికాయ కానీ చాలా ఇబ్బంది వచ్చింది. అప్పుడు వచ్చి స్వయం వారే వచ్చారు. ఎందుకు స్వయం రావాలి? ఎందుకు పంపిస్తే చాలు కదా? అది కాదు. ఆ ప్రేమ, శ్రద్ధ, ఆశీర్వచనం అనేది హిందూ మతంలో, సనాతన ధర్మంలో చాలా ముఖ్యము. అందుకని అందరూ కూడా వారి వారి పరిధిలో వారి వారి శక్తి అనుసారం సేవా కార్యక్రమాలు చేయాలి. చడివేంద్రం వేసవికాలం వస్తున్నది, చడివేంద్రం పెట్టడం కానీ, ప్రపా అని పేరు దానికి. నీరు, ఆవుకి కూడా మంచి నీరు దొరకాలి అని వేదం చెప్తుంది. శుద్ధ అపస్సు ప్రపాణే పిబంతి అని గోసూక్తం అని ఉంటుంది. ఆవుల గురించి ఋగ్వేదంలో మంత్రాలు ఉన్నాయి, అన్ని వేదాల్లో కూడా ఉన్నాయి. ఆ గోసూక్తంలో శుద్ధ అపహ సుప్రపాణే పిబంతి, శుద్ధమైన నీరుని తాగుతాయి. అంటే ఈరోజు మనిషికే శుద్ధ నీరు 10 రూపాయలు 20 రూపాయలు పెట్టి మనం కొనాల్సిన సందర్భాన్ని మనం ఏర్పాటు చేసుకుందాం. ఏది ఉచితంగా ఇవ్వాలి, ఏది దేంతో అని చెప్పి ఇది లేకుండా మనం ఉచితంగా ఏది అవసరం లేదో అది వస్తున్నాయి, ఏది మనం ఉచితంగా ఇవ్వాలో దానికి డబ్బు పెట్టి మనం చేస్తున్నాము. అలా మన ఆలోచనలో ముందు మార్పు రావాలి. ఏది దానము, ఏది ధర్మము, ఏది వ్యాపారము, ఏది నిర్వహణ, ఏది జ్ఞానము, ఏది స్వతంత్రము, ఏది సమానత్వము అనే విషయంలో మనం శాస్త్రాన్ని ప్రధానంగా పెట్టుకుని మన ఆలోచనల్ని మనం మార్చుకోవాలి. మార్చుకుంటేనే దీర్ఘకాలానికి మంచిది వస్తుంది. షార్ట్ టైం బెనిఫిట్ అనేది వేరు, దీర్ఘకాలం కోసం మనకు సుఖశాంతి అనేది ఒకటి. అందుకని మన వేష, మన పూష, మన భక్తి, మన భావనలు అన్నిటినీ కూడా భారతీయ మార్గంలో మనం పెట్టుకుని
భారతీయ స్వరూపము, భారతీయ స్వభావము, భారతీయ స్వధర్మము, ఆ మూడు కూడా చాలా ముఖ్యము. వీళ్ళందరూ కూడా వెస్టర్న్ అంటే దాంట్లో వేస్ట్ విషయాలు కూడా ఉన్నాయి. అంటే మనకు వ్యాపార రీతిగా, టెక్నాలజీ రీతిగా విదేశంతో మనం సంబంధం పెట్టుకునేది వేరు. కానీ నిరంతరంగా దీర్ఘకాలానికి మనం మన దేశభక్తి, దైవభక్తి, గురుభక్తి, మాతృపితృభక్తి, అంటే తల్లిదండ్రులకి ఈరోజు ఏముందో తెలియదు అధికారం. అంటే తల్లిదండ్రులకు కూడా కొంత వాళ్ళకి బాధ్యతలు ఉన్నాయి, కానీ వాళ్ళకి ఇంకా కొంచెం ఇంటిలో ఇంకా గౌరవం ఇంకా రావాల్సిన అవసరం కొన్ని నగరాల్లో కనిపిస్తున్నాయి. అందుకని మనం అర్థం చేసుకోవటంలో యువతకి మనం డబ్బు విషయం అనేది వేరు, టెక్నాలజీ అనేది వేరు, లోకం అనేది వేరు, ఇల్లు అనేది వేరు. ఇల్లు మన గుడి, మన పరంపర అనే విషయంలో అన్ని సమాజానికి చెందిన వారు కూడా వారి వారి సమాజ సంఘంలో కళా సంస్కృతి విభాగం అని ఒకటి ఏర్పాటు చేసుకుని వారి వారి కుటుంబానికి చెందిన అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ గుడికి వెళ్తున్నారా, బొట్టు పెట్టుకుంటున్నారా, వారి వారి కుటుంబంలో ముందు పూర్వీకులు చేసిన ధర్మాన్ని తెలుసుకుంటున్నారా అని ఒక ఏర్పాట్లు చేసి సమష్టిగా ఒక హిందువులని ఐకమత్యంతో ఉండి ఏ విశ్వాసానికి చెందిన వారైనా భారతీయులు అనే ఒక నమ్మకంతో ఐకమత్యంతో ఉండి వసుదైవ కుటుంబకం అనే ఒక మంచి లక్ష్యాని కోసం పనిచేయాలి. అందుకని వ్యక్తిత్వం కూడా కావాలి, సమష్టి కావాలి. ఈ ధర్మాన్ని మనం తెలుసుకోవటానికి ఇలాంటి ఏర్పాట్లు చిన్న గ్రామంలో ఇంత భారీ ఎత్తున ప్రజలందరినీ కూడా తీసుకొచ్చి ఇంత సౌఖ్యంగా నూతనంగా తాత్కాలిక కళ్యాణ మంటపంగా దీన్ని ఏర్పాటు చేసి మంచి ఏర్పాట్లన్నీ చేశారు. ఈ ధర్మ ప్రచారం ఇంకా మంచిగా జరిగి ప్రతి గ్రామంలో కూడా మన ధర్మం పెరగాలి, స్థాయిగా ఉండాలి. స్థాయిగా ఉండటానికి మనం ఏమి ఉపాయం ఉందో చూడాలి. అంటే అపాయం ఉన్నప్పుడు ఉపాయాన్ని కనిపెట్టాలి. ఆ ఉపాయం ఏమనేది చూసి దానము, ధర్మము, ఐకమత్యంతో ఉండి ఈ గొప్ప ధర్మం మంచి విషయం మన చేతిలో ఉంది, కానీ మనం తెలుసుకోవాలి. అలాంటి ధర్మాన్ని మనం ప్రవచనం ద్వారా, పాఠ్యక్రమాల ద్వారా, అభ్యాసం ద్వారా, ఆవృత్తి ద్వారా, తీర్థయాత్రల ద్వారా, పాదయాత్రల ద్వారా మన ధర్మాన్ని మనం పోషిస్తూ రక్షిస్తూ ఈ గో సంరక్షణం అనేది 1947లో మనకు స్వతంత్రం వచ్చినప్పుడే ఈ గో సంరక్షణం కోసం ఒక మంచి ఏర్పాటు చేయాలి అని ఈ చట్టాలు రాసిన వాళ్ళు సంకల్పించిన విషయం. ధర్మంలో ఆవుల్ని కాపాడాలనేది ఒక భక్తుడిగా మనం కోరుకోవటం ఒకటి. ఇక్కడ ఈ రాజ్యాంగం ఏర్పాడైనప్పుడు, కాన్స్టిట్యూషన్ ఏర్పాడైనప్పుడు భవిష్యత్తులో మనం చేయవలసిన మంచి విషయాలు అని కొన్ని విషయాల్ని వాళ్ళు భావించి దాంట్లో ఒక ప్రముఖ విషయంగా గో సంరక్షణం అనేది కూడా చేర్చారు. కానీ అది భీమరథ శాంతి అయింది, కానీ దానికి ఇంకా అది సఫలం అవ్వాలి. 70 సంవత్సరాలు గడిచిపోయినాయి. కానీ మనం ధర్మ విషయంలో ఇంకా శ్రద్ధగా ప్రజలు కనుక ఉంటే అలాంటి విషయాలు ఇంకా కార్యరూపంలో వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని ప్రజల్లో ఒక మంచి చైతన్యం, స్ఫూర్తి, ఐకమత్యం కలిగి మన ధర్మాన్ని మన దేశంలోనే కాపాడుకోపోతే ఎక్కడో అమెరికాలో హిందూ ప్రేయర్ చెప్తారని సంతోషిస్తాం మనం, ఎక్కడో అసెంబ్లీలో పార్లమెంట్లో ఏదో అక్కడ ప్రేయర్ శాంతి మంత్రం చెప్తారంటారు. కానీ మన దేశంలో, మన గ్రామంలో, మన క్షేత్రంలో మన ధర్మాన్ని ఇంకా స్థిరంగా మనం శాశ్వతంగా చేసే విధంగా ఈ ఆంధ్రదేశంలో మంచి ప్రయత్నాలన్నీ చేసి సంగీతము, శాస్త్రము, వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు అన్నిటినీ మనం కాపాడితే మన మనసు వికసితమవుతుంది, మన దేశంలో వికాసం కలుగుతుంది. దానికోసం మనం చేయగలిగింది ఏమని, మనం చిన్నవాళ్ళు కదా, లేదు మన
శక్తి పరిమితం కదా అని అందరూ దూరంగా ఉండకుండా ఎలా రాముల వారికి అందరూ కూడా సేవ చేశారు, అలా ధర్మానికి అందరూ కూడా సేవ చేస్తూ తద్వారా మీ మనస్సులో సుఖశాంతి కలిగి దేశంలో కూడా మంచి ప్రగతి కలిగి ఉపాధి, ఉపాసన, ఉపకారం ఈ మూడు దేశానికి అవసరం. ఉపాధి 130 కోటి జనం ఉండే ఈ దేశంలో నిరుద్యోగులు అంటే ఉద్యోగం దొరకని వాళ్ళు అనేది వేరు, నిరుద్యోగులు ఉండకూడదు, పని చేయని వాళ్ళు ఉండకూడదు. పని దొరకని వాళ్ళు అనేది వేరు, పని చేయని వాళ్ళు అనేది వేరు. అందరూ కూడా పని చేయాలి. ఉద్యమ కార్యసాధక అందరూ కూడా పని చేయాలి. ఆడంబరం లేకుండా నిరాడంబరంగా అందరూ కూడా ప్రేమ మార్గంలో, శ్రద్ధా మార్గంలో ఉండి కుటుంబ సభ్యతని యువతను కాపాడి ఈరోజు యొక్క అవసరాన్ని కూడా ఏమి తెలుసుకోవాలో దాన్ని కూడా తల్లిదండ్రులు కొంత తెలుసుకుని కుటుంబం నుంచి మన సభ్యతని కాపాడి దేశం మళ్ళా ధర్మ క్షేత్రంగా అవ్వటానికి ధర్మక్షేత్రే కురుక్షేత్రే అన్నారు. కురుక్షేత్రం ఇది. కురుక్షేత్రం అంటే ఏదో యుద్ధరంగం, అది విషయం వేరు. కురుక్షేత్రం అంటే చెయ్యి, కురు అంటే చెయ్యి, చేస్తానని చెప్పారు అర్జునుడు. కరిష్యే వచనం తవ అని చెప్పారు భగవద్గీతలో. భగవద్గీత పరమాత్మ యొక్క సందేశం ఏముందో దాన్ని ఆచరిస్తానని చెప్పారు. అలా ఆచరించే భూమిగా, భక్తి భూమిగా ఉండటానికి ఈ ఆంధ్రదేశంలో మంచి చైతన్యం కలిగి ప్రతి గ్రామంలో కూడా ధూపదీప నైవేద్య హారతులు భగవంతుడికి మంచిగా జరిగి తద్వారా గ్రామ వికాసం జరిగి సుఖశాంతి కలగాలని మీరందరూ కూడా ఇలాంటి మంచి కార్యక్రమాల్లో ఇంకా అప్పుడప్పుడు ప్రతి సంవత్సరం కూడా మంచి సత్సంగాలన్నీ ఊళ్ళో చేస్తూ మంచి రైతులు కూడా ఈ గో సంరక్షణ విషయంలో ఇంకా వారి యొక్క శ్రద్ధని వారు పెంచుకుని రైతులు, గో సంరక్షణము, ఆయుర్వేదం ఇవన్నీ కూడా కనెక్టెడ్ సబ్జెక్ట్స్. ఒకరికి సంబంధం ఉంటుంది, ఆర్థిక వికాసం ఉంటుంది, ఆరోగ్య వికాసం ఉంటుంది, భక్తి వికాసం ఉంటుంది. అలా గోమాతకి సేవ చేస్తూ అందరికీ మంచిది కలగాలని కంచి కామాక్షం వారిని ప్రార్థన చేస్తున్నాం. హరహర నమ పార్వతీపతయే. మీకు వచ్చిన వాళ్ళందరికీ కూడా 2 విధాల ప్రసాదాలు, ఒకటి అన్న ప్రసాదము ఏర్పాటు చేశారు ఇక్కడ, రెండవది విభూతి కుంకుమ ప్రసాదాలు. మన భక్తులందరికీ కూడా ప్రతి భక్తుడికి కూడా మంచి ప్రసాదాలు అందించే వ్యవస్థని మనం చేయాలి. మన దేశంలో ఇది కుంకుమం, సింధూరం అనేది చాలా ముఖ్యము. ఆ సింధూరం అది ఇది విభూతి, విభూతిర్భూతిరైశ్వర్యం అణిమాదికమష్టధా. తాంబూలం దానికోసము ఇది తమలపాకు. దాడివి కుసుమ ప్రభ అంటారు అమ్మవారికి, చాలా ముఖ్యమది. త్రిఫలం చేసి మంచి ఏర్పాట్లన్నీ వీళ్ళందరూ బాగా చేశారు. నెయ్యి ఇవన్నీ బాగా కూరగాయలు అన్నీ తీసుకొచ్చి చేశారు. అలా మంచి అభివృద్ధి, మనస్సులో అభివృద్ధి, శరీరంలో ఆరోగ్యము, బుద్ధిలో దైక్ష్యము, మనస్సు విశాలమైన మనస్సు. అలా మంచిగా ఈ చాలా సమయం నుంచి వీరు కోరిక ఊరికి రావాలని వీరిద్దరూ చెప్తూ ఉంటే విశాఖపట్నం ఎక్కడెక్కడో వచ్చి చూశారు. అందుకని తప్పనిసరిగా ఈ కోడూరికి రావాలని ఉద్దేశంతో ప్రత్యేక కార్యక్రమంగా ఈ ఊరికి వచ్చినాము. వచ్చి ఈ జీర్ణోద్ధారణ కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. త్వరలో నిర్విఘ్నంగా ఈ మందిర జీర్ణోద్ధార కార్యక్రమం, భవ్య దివ్య నవ్య ఆలయ నిర్మాణం జరిగి కుంభాభిషేకం, ప్రతిష్ట ఇవన్నీ కూడా మంచిగా జరగాలని కంచి కామాక్షి వారిని ప్రార్థిస్తున్నాం. హరహర శంకర, జయ జయ శంకర. ఇప్పుడు మళ్ళీ ఒకసారి రామనామం చెప్తాం, అందరూ చెప్తున్నారు.
श्रीराम जय राम जय जय राम 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 నిత్యము వారి వారి సమయ సందర్భాన్ని బట్టి రామనామం లేఖనం కానీ రామనామ జపం కానీ చేసి పార్వతీ అమ్మవారు కోరుకున్న విషయం ఇది. అంటే విష్ణు సహస్రనామం పెద్దగా ఉంది కదా, ఏదైనా లఘువుగా చిన్నదిగా ఏదైనా చెప్పండి అని పరమేశ్వరుడు దగ్గర కోరుకుంది. అప్పుడు పరమేశ్వరుడు ఆదేశించారు, విష్ణు సహస్రనామం పూర్తిగా చెప్పకపోయినా రామనామం చెప్తే ఆ విష్ణు సహస్రనామం చెప్పిన పుణ్య ఫలితం వస్తుందని కేనోపాయేన లఘునా విష్ణో నామ సహస్రకం పఠ్యతే పండితే నిత్యం జ్ఞాతు శ్రోతుమిచ్చామ్యాం ప్రభో అని చెప్పి శ్రీరామ రామ రామయతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాలని అన్నారు. అందుకని ప్రతినిత్యం మనకు ఈ సౌకర్యం ఉన్నా లేకపోయినా ఇది కొంతసేపు అయినా చేయాలి. అలా వస్త్రధారణం కూడా గురువారం కానీ ఇంకే శుక్రవారం కానీ ఎప్పుడో మన వాళ్ళు గుడికి వెళ్ళినప్పుడు మన భారతీయ పరంపరకి అనుసారంగా ఎలాంటి మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఎలాంటి వస్త్రాన్ని ధరించాలో దాన్ని కూడా మనం గుర్తుపెట్టుకొని అలా మన ధర్మాల్లో మనం పుట్టినామనే దాన్ని మనం ధైర్యంగా నమ్మకంతో ప్రేమతో ఈ ధర్మాన్ని ఆచరించి ధర్మానికి గౌరవం ఉంటుంది, దేశానికి గౌరవం ఉంటుంది, మనకు కూడా పుణ్యం అనేది వస్తుంది. అలాంటి పుణ్యాన్ని అందరూ పొందాలి.